మనం ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. పైగా మనం శోభ కోసం వెతుకుతున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఎల్లటైపోయి ఖచ్చితంగా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటారు. మరి ధీరజ్ని కోర్టుకి తీసుకెళ్లిపోయేలోపు మనం శోభని ఎక్కడని వెతక పట్టుకోగలం? ధీరజ్ని జైలుకి వెళ్లే పరిస్థితి రాకుండా ఎలా కాపాడుకోగలం చెప్పు. నువ్వు భలే ఉన్నావేమా, వాళ్ళు ఎక్కడికి పారిపోరు, ఖచ్చితంగా ఇక్కడ దాక్కునుంటారు. అంటే అన్నానంటావు గాని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎలాగంటే ఇంత పట్టపగలు కిడ్నాపింగ్ చేసిన ఒక అమ్మాయిని అటుకెళ్ళడం అంటే అంత సామాన్యమైన సాంఘికమైన విషయం కాదు. పైగా మనం ఇక్కడే ఉన్నామని, ఆల్రెడీ ఎతుకుతున్నామని వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీకింగ్ అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని బయటికొస్తే దొరికిపోతామని భయం వాళ్ళకుంటుంది కదా. అందుకని సాయంత్రం దాకా గోపికాడ నక్కల్లాగా దాక్కుని సీక్రెట్ అడగానే జంపింగ్ అవుదామని ప్లానింగ్ లో ఉండుంటారు. అందుకని మనం ఇల్లు ఎతికితే ఆ శోభ ఎక్కడుందో తెలిసిపోద్ది. తెలుసా యువర్? అబ్బో, అయినా పుల్లలంటించే కార్యక్రమంలోనే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా నీ బుర్ర బాగానే షార్ప్ గానే పనిచేస్తుందిగా. ఇదిగో, నాలాంటి మంచిదాన్ని ఆడిపోసుకుంటూ తోడిపోసుకుంటే దేవుడు ఊరుకోడు, కళ్ళు పోతాయి తెలుసా. అబ్బా, స్వర్గానికి పైన సవతి పొర తప్పలేదన్నట్టు ఇక్కడ కూడా మీ తోడుకోడలు పోరంటే. అంటే ఆ మేడం గారికి ఎప్పుడు మంచి ఆలోచనలు రావు కదా అత్తయ్య. సడన్ గా ఇలాంటి సలహాలు ఇచ్చేసరికి అది బుర్రలేని తింగదైనా సరే మంచి సలహానే ఇచ్చింది. అచ్చు బాబాయ్, తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదా? అందుకని మనం ఇక్కడున్న ఇల్లు గబగబా వెతికేసామనుకో, వాళ్ళు శోభని ఏ ఇంట్లో దాచిపెట్టారో ఇలా కనిపెట్టేయచ్చు. ఏమంటారు? అలా ఇల్లు వెతకడానికి వెళ్తే జనాలు ఊరుకుంటారా? పట్ట పగలే దొంగతనానికి వచ్చారని పట్టుకుని కొడతారు. అవును, కరెక్టే. ఈ ప్రకృతి వైపరీత్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది సుమి. కానీ ఎవ్వరికి డౌట్ రాకుండా ప్రతి ఇల్లు ఎతకడం ఎలా? నేను చెప్తా. నా దగ్గర ఒక అద్దరిపోయే ఐడియా ఉంది. ఈ ఐడియా చెప్పగానే మీరు షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. వాట్ ఐడియా, వాట్ బుర్రా అని మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా. మీరు ముందు ఐడియా ఏంటో చెప్పండి. మైండ్ బ్లాక్ అవుతుందో లేదంటే అసలు పని చేయకుండానే బ్లాంక్ అయిపోతుందో తెలిసిపోతుంది. నా ఐడియా ఏంటో మీకే తెలుస్తుందిలే. అదేంటంటే ఇంటింటికి తిరిగి పాలు వేద్దాం. పోలా? ఐడియా అద్రిపోలా? నా తెలివితేటలకి నాకే నా మీద అసూయ వచ్చేసింది. అబ్బో, మామూలు అసూయ కాదండి. మిట్ట మధ్యాహ్నం మిల్క్ వేద్దామనే మీ ఆలోచనకి నేనేంటి, ఎవరైనా అసూయ పడాల్సిందే. షాక్ అయ్యి మిల్క్ షేక్ అవ్వాల్సిందే. అయితే నేను పాస్. ఐడియా మనం ఏం చేద్దామంటే ఇంటింటికి పేపర్ ఇద్దాం. మామూలు కాదు, ఉదయాన్నే వేయాల్సిన పేపరు ఇప్పుడు వేస్తున్నారేంటని నిజంగానే జనాలకి పిచ్చెక్కిపోద్ది. నువ్వు నిబ్బర తక్కువ ఐడియాలు ననకండి. ఇందాక మీరు ఇచ్చిన ఐడియా కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. మన ఇద్దరు బుర్రెలు సేమ్. పాదరసం లాంటి నా అద్భుతమైన బుర్రలో ఇప్పుడే ఒక మెరుపు లాంటి ఐడియా మెరిసేసింది. ఏంటా మెరుపు? అదేంటంటే ఇంటింటికి జనాభా లెక్కలు రాసే వాళ్ళమని చెప్పి ఎదుగుదాం. బుర్రెట్టి నిదేనే మళ్ళీ అలాగే. వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అదేంటో నాకు రావట్లేదు కానీ జనాభా లెక్కలైతే ప్రతి ఇంట్లోకి డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళిపోవచ్చు. నేను ఈ ప్లాన్ కి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నాను అధ్యక్ష. నాకెందుకో ఈ ప్లాన్ బెడ్స్ కొడుతుందేమో అనిపిస్తుంది. పోనీ నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? లేదు కదా? లేదు. మరి లేనప్పుడు విమర్శించకూడదు, ఫాలో అయిపోవాలి అంతే. అది కాదు, ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రంగంలోకి దిగిపోవడమే. ఫాలో మీ. ఏంటి ఇలాగే వెళ్తారా? ఓ గెట్ అప్ చేంజ్.
ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరున్నారు? రండి రండి. ఆ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అన్నయ్య మీరు కూడా రండి అన్నయ్య. మీ పేరు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. ఇంకెవరైనా ఉన్నారు? అది మా అన్నయ్య. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఆవిడ నువ్వు రాసుకో. మీ ఆవిడ పేరు? సుమా అండి. ఓ సుమా. సుమా ఎవరు మీరు? తల మీద టోపీ, మెడలో కార్డు చూస్తుంటే అర్థం కావట్లేదా? టీం, జనాభా లెక్కల టీం. ఆఫీసర్, మా జనాభా లెక్కల ఆఫీసర్. ఇల్లు ఇల్లు తిరిగి పిల్ల పీసు దగ్గర నుంచి గొడ్డు గోదా వరకు ఒక్కొక్కళ్ళని అడుగుతూ ఒక్కళ్ళ పేర్లు కూడా మిస్ కాకుండా అందరి పేర్లు రాస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇళ్లు చుట్టేశాం. ఇంకో 30 నిమిషాల్లో ఈ కాలనీ మొత్తం చుట్టేస్తాం. అండర్స్టాండింగ్? అత్తయ్య ఏదో తేడా కొట్టేస్తున్నట్టుంది, మీరుండండి. తేడా లేదు గిడా లేదు, నువ్వు అయినా మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు మీరెవరు? జనాభా లెక్కల టీం. లెక్కల టీం అంటారేంటి? అసలు ఎవరు మీరు? చెప్పు, రానిచ్చావు కదా, చెప్పు. అంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు బాగా తెలుసండి. ఆయన మమ్మల్ని జనాభా లెక్కలు రాయమని చెప్పారండి. ఆ ఎమ్మెల్యే గారు చనిపోతే ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుందమ్మా. అందుకు మేము ఇక్కడే సర్వే చేస్తున్నాం. అలాంటిది చనిపోయిన ఎమ్మెల్యే మీకు జనాభా లెక్కలు రాయమని చెప్పారా? అచ్చు బాబాయ్, ఎమ్మెల్యే గారు చనిపోయారా? చనిపోతున్నట్టుగా మాకు మాట మాత్రం విని చెప్పలేదు. అత్తయ్య తేడా కొట్టింది, లగెత్తండి. అర్థమైంది, మీరు జనాభా లెక్కల ముసుగులో దొంగతనం చేయడానికి వచ్చారు కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు? పదండి. ఏడేలా మింగేసేటట్టుగా చూస్తున్నారు. అసలే ఆయాసంతో అల్లాడిపోతుంటే మధ్యలో మీ చూపులేంటే? ఏంటమ్మా ఏమన్నారు? ఈవిడిచ్చిన ప్లాను అద్భుతమా? ఈవిడ ప్లాన్కి మీరేకగ్రీవంగా ముద్ర వేశారా? ఈవిడిచ్చిన ప్లాన్ ఏదో తేడా కొట్టేలా ఉందని అప్పటికి నిన్నంటే మీరేమన్నారు? సీనియర్స్ చెప్పేటప్పుడు వినాలి, ఫాలో అవ్వాలి అన్నారు. ఎందుకు ఇలా పరిగెత్తి ఆయాసపడ్డానుకా? అంటే అన్నానంటారు కానీ నిజంగా అదిరిపోయే ప్లాన్ అని అనుకున్నానే. కానీ ఇలా బెదిరిపోయి పరిగెత్తే ప్లాన్ అవుతుందని అసలు అనుకోలేదే. మేడం, ఈ ఫుడ్ ఆర్డర్ మీదేనా? అక్క ఇచ్చే. ఏంటక్క కక్కుర్తి కాదు, ఆగలే. కోడిపిల్లు కుక్కలు పెరుగుతున్నాయి. ఫుడ్ ఏం ఆర్డర్ చేయలేదు. ఆయన ఆర్డర్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళకి కాల్ చేయకుండా మమ్మల్ని అడుగుతావేంటి? ఆర్డర్ పెట్టడానికి కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు మేడం. అడ్రస్ లో ఇంటి నంబర్ ఉంటుంది కదా భయ్యా, ఆ నంబర్ ప్రకారం ఇంటికి వెళ్ళి డెలివరీ చేయొచ్చు కదా. ఇంటి అడ్రస్ కూడా కరెక్ట్ గా పెట్టలేదు మేడం. ఈ లొకేషన్ పెట్టారంతే. అవును, అదేంటి ఫుడ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. క్రికెట్ లో గేమ్ కోసం వ్యూహరచన చేసినట్టు ఏంటిది? వ్యూహరచన నమ్మదా? ఇప్పుడు ఆ ఫుడ్ డెలివరీ బాయ్స్ చెప్పినట్టు వాళ్ళు సరైన అడ్రస్ ఇవ్వలేదు, ఫోన్ కూడా కలవట్లేదంటే ఖచ్చితంగా ఈ ఫుడ్ ని వాళ్ళే ఆర్డర్ చేస్తుంటారు. నాలాగే వాళ్ళు ఆకలికి ఉండలేరు అనుకుంటాను. అందుకే ఈ లొకేషన్ అడ్రస్ పెట్టేసి ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఆ కిడ్నాపర్ గాడు ఈ ఫుడ్ పట్టుకెళ్ళడానికి వస్తాడు. అందుకని వాళ్ళని మనం ఫాలోయింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ కిడ్నాపర్ల భర్త పట్టేయచ్చు. అప్పుడు వాళ్ళని ఇడిపించేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? అమ్మ తల్లి, ఇందాక నీ ప్లాన్ విని ఊరంతా పరిగెత్తాం. ఇంకోసారి మాకు పరిగెత్తే ఓపిక లేదు. నీ ప్లాన్ తో మమ్మల్ని ఆడుకోకు, మమ్మల్ని వదిలే తల్లి. లేదు లేదు, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, ఈ ప్లాన్ ఖచ్చితంగా అవుతుంది. నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ అమ్మా ప్లీజ్. నీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలే తల్లి. లేదు లేదు పేమా, ప్లీజ్ 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 ప్లీజ్. అడుగుతున్న మాట్లాడుతున్నాడు చూడండి. వాడే ఇప్పుడు నీకు సన్మానం చేయాలా? ముందే పట్టుకుందాం పద. వీడి
వీడు పీగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. లేదంటే వీడు పందింటాడా? ఎరా నేను పందిరా. వాడు ఒక్కసారి అన్నాడు కానీ నీకు నువ్వు 10 సార్లు అనుకున్నావు పంది అని. చెప్పురా చెప్పు. అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పురా. చెప్తాను. చెప్పు. పద చూపించు. పదరా. నడురా నడు. నాన్న, అమ్మా కావ్య, నాన్న, నీకేం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదమ్మా? గారు ఏంటి అలా చూస్తున్నారు? తన కూతురు కిడ్నాప్ అయిందని ఆ పెద్ద మనిషి నా కొడుకు మీద కేసు పెట్టాడు కదా. కిడ్నాప్ అయిన అతని కూతురు అదిగో ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మా అబ్బాయి కాదు, అదిగో ఈ విధవలు. అవును సార్, ఇల్లే. ఆ అమ్మాయి ఫ్రెండ్సే సార్. చెప్పమ్మాయి, అసలేం జరిగిందో ఎస్ఐ గారికి చెప్పు. వినండి ఎస్ఐ గారు. నాయనా ఆవేశపు తండ్రి గారు, మీరు కూడా వీణ్ణి తరించండి. చెప్పమ్మాయి. మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్నవరం టూర్ ప్లాన్ చేసుకున్నాం. అందుకోసం ట్రావెల్స్ నుంచి కార్ బుక్ చేసుకున్నాం. ఇంటి దగ్గరే నన్ను వదిలిపెడతానని చెప్పాడు. కానీ మా నాన్న ఏమైంది, ఎందుకు అన్నవరం వెళ్లకుండా వెంటనే వచ్చేసావని అని అడిగే ప్రశ్నకి నిజం చెప్పే ధైర్యం లేక నన్ను మా వీధి చివరి వదిలిపెట్టమని చెప్పాను. నేను కారు దిగి మా ఇంటికి వెళ్తుంటే వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారు. వీళ్ళు నన్ను ఒక చోట బంధించేశారు. అక్కడి నుంచి నన్ను వైజాగ్ తీసుకువెళ్దామని ప్లాన్ చేశారు. రాస్కెల్స్, అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? తీసుకెళ్ళండి. అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? తీసుకెళ్ళండి. అందుకే నేను ఒంటరిగా పంపించనని చెప్పేది. నువ్వు నా మాట విని వస్తే కదా. అదే నీకు జరగరాంది ఏదైనా జరుగుంటే? సార్, కన్న కూతురు గురించి మీరు పడుతున్న బాధలో అర్థం ఉంది. కానీ ఇదే కడుపు తీపి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది సార్. నా కొడుకు తప్పు చేయడు, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండడు నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. సమయానికి ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకురాబట్టి సరిపోయింది. లేదంటే నా కొడుకు అన్యాయంగా జైలు పాలై ఉండేవాడు కదా సార్. ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశాడనే నిందని జీవితాంతం వాడు మోస్తూ ఉండేవాడు. అందుకే మీరు కాస్త ఆలోచించుంటే అందరం కలిసి పోలీసులతో వెళ్లి మీ అమ్మాయిని తీసుకొచ్చి ఉండేవాళ్ళం కదా సార్. కూతురు కిడ్నాప్ అయిందనే బాధలో నా కూతురు నా కళ్ళ ముందుకు త్వరగా రావాలనే టెన్షన్లో ఇవేవి ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి సార్. చూడండి సార్, నా పిల్లల్ని నేను విలువలతో సంస్కారంతో పెంచాను. నా పిల్లలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి హాని చేసేలా తప్పు చేయరు. నా పిల్లల విషయంలో నేను చెప్పింది నిజమని మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు, అది చాలు. ఎస్ఐ గారు, ఇక మా అబ్బాయిని పంపిస్తే మేము తీసుకెళ్లిపోతాం. కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయి. ధీరజ్,